నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. డీసీసీ అధ్యక్షుల ఎంపికపై పూర్తయిన కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు. సగం పదవులు బడుగులకే కేటాయించాలని సూత్రప్రాయ నిర్ణయం. ఆధార్ ఇవ్వని ఉద్యోగులకు ఈ నెల జీతాలు ఆపేయండి. రాష్ట్ర ఖజానా డైరెక్టరేట్కు ఆర్థిక శాఖ ఆదేశాలు. రౌడీ షీటర్పై డీసీపీ కాల్పులతో ఉలిక్కిపడ్డ హైదరాబాద్. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకోబోమని సజ్జనార్ హెచ్చరిక. నిర్మించి 2 ఏళ్లవుతున్నా ప్రారంభం కాని మధిర ప్రభుత్వ ఆసుపత్రి. శిథిలావస్థకు చేరిన పాత భవనంలోనే బిక్కుబిక్కుమంటూ వైద్య సేవలు. మార్చి నాటికి నక్సలిజం నిర్మూలన దిశగా కేంద్రం అడుగులు. ఇప్పటి వరకు 1225 మంది లొంగిపోయినట్లు హోంశాఖ ప్రకటన. రాష్ట్రంలో డీసీసీ అధ్యక్షుల ఎంపికలో బడుగులకే పెద్దపీట వేయాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. 50% పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకే కేటాయించనున్నట్లు సమాచారం. డీసీసీ అధ్యక్షుల ఎంపికపై తుది కసరత్తు ప్రారంభించిన అధిష్టానం సీఎం రేవంత్ రెడ్డి సహా రాష్ట్ర కోర్ కమిటీతో నేతలతో శనివారం ఢిల్లీలో సమావేశమైంది. ఏఐసీసీ పరిశీలకులకు ఇచ్చిన జాబితాపై అభిప్రాయాలను అధిష్టానం సేకరించింది. ఈ నెలాఖరులోగా డీసీసీ అధ్యక్షుల ఎంపిక పూర్తవుతుందని సమాచారం. అటు జూబ్లీహిల్స్ ప్రచారాన్ని కూడా సోమవారం నుంచి హోరెత్తించాలని నిర్ణయించారు. డీసీసీ అధ్యక్షుల ఎంపిక కోసం ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానం శనివారం కీలక సమావేశం నిర్వహించింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తుది కసరత్తును ప్రారంభించారు. ఈ భేటీలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, విశ్వనాథన్, వంశీచంద్ రెడ్డి పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో డీసీసీ అధ్యక్షుల ఎంపికను కాంగ్రెస్ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఏఐసీసీ పరిశీలకులను క్షేత్రస్థాయికి పంపి కార్యకర్తలు, నాయకుల అభిప్రాయాలను తెలుసుకుంది. ఈ నెల మొదటి వారంలో రాష్ట్రానికి వచ్చిన 22 మంది ఏఐసీసీ పరిశీలకులు జిల్లాల్లో పర్యటించి కాంగ్రెస్ శ్రేణులతో సమావేశమయ్యారు. డీసీసీ అధ్యక్షుల ఎంపిక కోసం జిల్లాకు 5-6 చొప్పున పేర్లను ప్రతిపాదించారు. ఏఐసీసీ పరిశీలకులు ఇచ్చిన పేర్లపై కాంగ్రెస్ అధిష్టానం వివరాలు సేకరించింది. జాబితాలో పేర్లు ఉన్న వారిపై అభిప్రాయాలు చెప్పాలని, వ్యక్తిగతంగా ర్యాంకులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి సహా రాష్ట్ర ముఖ్య నేతలను కోరింది. హుజూర్నగర్లో జాబ్ మేళా ఉండడంతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ సమావేశానికి హాజరు కాలేదు. ఉత్తమ్ అభిప్రాయాలను ఫోన్ ద్వారా తెలుసుకున్నారు. డీసీసీ అధ్యక్షుల ప్రతిపాదిత జాబితాపై రాతపూర్వకంగానూ అభిప్రాయం చెప్పాలని అధిష్టానం ఉత్తమ్ను కోరింది. ఏఐసీసీ పరిశీలకులు ఇచ్చిన జాబితాలో జిల్లాకు 1-2 పేర్లను సీఎం రేవంత్ రెడ్డి సహా కోర్ కమిటీ సభ్యులు సూచించినట్లు తెలిసింది. డీసీసీ అధ్యక్షులుగా నియామకమై 1-2 సంవత్సరాలైన వారికి మరోసారి అవకాశం ఇవ్వాలని కొందరు కోర్ కమిటీ సభ్యులు అధిష్టానానికి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. డీసీసీ అధ్యక్షుల ఎంపికలో సామాజిక సమీకరణాలకే కాంగ్రెస్ అధిష్టానం పెద్దపీట వేయనుందని సమాచారం. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలును దృష్టిలో ఉంచుకొని ఎంపిక ఉంటుందని సంకేతాలు ఇచ్చింది. 50% డీసీసీ అధ్యక్ష పదవులు బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకే ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. రాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి సంబంధించినంత వరకు ఆర్గనైజేషన్ బలోపేతం చేయడం కోసం కావలసినటువంటి సంప్రదింపుల కోసం మా అందరినీ ఇక్కడ పిలవటం జరిగింది. దానికి సంబంధించి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అట్లాగే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అట్లాగే నేను, ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ పెద్దలు శ్రీ వేణుగోపాల్ గారితో కూర్చొని ఇప్పటి వరకు రాష్ట్రంలో సంబంధించిన ఆర్గనైజేషన్ మ్యాటర్స్ సలహాలు, సంప్రదింపులు, వారికి సంబంధించిన మా దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏం చేయాలో ఏంటి అని వారు అడిగారు. వారికి సంబంధించిన సమాచారం ఇచ్చారు. ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానంతో భేటీ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో రాష్ట్ర కాంగ్రెస్ కోర్ కమిటీ ప్రత్యేకంగా సమావేశమైంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు వ్యూహాలపై చర్చించారు. ఏఐసీసీ నియమించిన స్టార్ క్యాంపెయినర్స్ సోమవారం నుంచి జూబ్లీహిల్స్ లో క్షేత్రస్థాయిలో ప్రచారం చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రతిపక్షాల విమర్శలకు గట్టిగా జవాబిస్తూ ఓటర్లను ఆకట్టుకునే వ్యూహాలతో ముందుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఆధార్ సంఖ్యను తెలపని ఉద్యోగులకు ఈ నెల జీతం ఆపేయాలని రాష్ట్ర ఖజానా డైరెక్టరేట్కు ఆర్థిక శాఖ శనివారం ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్రంలో పనిచేస్తున్న శాశ్వత తాత్కాలిక ఉద్యోగులందరి పేర్లు, హోదా, ఆధార్, సెల్ ఫోన్ నెంబర్ల వివరాలు ఈ నెల 10లోపు ఆన్లైన్లో నమోదు చేయాలని గత నెలలోనే ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. అయినా పలు శాఖల నుంచి స్పందన లేకపోవడంతో గడువును 17కి, ఆ తర్వాత 25వ తేదీకి 2 సార్లు పొడిగించింది. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసే ప్రతి ఉద్యోగి వివరాలను సమగ్ర ఆర్థిక నిర్వహణ సమాచార వ్యవస్థ IFMSలో తప్పనిసరిగా అప్లోడ్ చేస్తేనే జీతాలు విడుదల చేయాలని ఆర్థిక శాఖ గత నెలలో మార్గదర్శకాలు జారీ చేసింది. కానీ సరైన స్పందన లేకపోవడంతో వివరాలు ఇవ్వని వారికి ఈ నెల జీతం ఆపేయాలని తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్రంలోని ఉద్యోగుల్లో శాశ్వత కేటగిరీలో 5.21 లక్షల మంది, తాత్కాలిక కేటగిరీలో 4.93 లక్షల మంది పనిచేస్తున్నారు. ఉద్యోగుల సమగ్ర వివరాలు లేకపోవడంతో కొన్ని చోట్ల అక్రమంగా జీతాలు డ్రా చేస్తున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ వ్యవహారాలు బయటపడతాయనే భయంతోనే చాలా మంది వివరాలు ఇవ్వడం లేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో కరడుగట్టిన రౌడీ షీటర్ అన్సారీపై పోలీసు అధికారి ప్రజల మధ్య కాల్పులు జరపడం కలకలం సృష్టించింది. తన గన్మెన్పై కత్తితో దాడికి యత్నించిన రౌడీ షీటర్పై డీసీపీ 2 రౌండ్ల కాల్పులు జరిపారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిందితుడి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు సమాచారం. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతామంటూ సిపి సజ్జనార్ తీవ్రంగా హెచ్చరించారు. డీసీపీ చైతన్య కుమార్ తెగువను కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశంసించారు. హైదరాబాద్ చాదర్ఘాట్ విక్టరీ ప్లేగ్రౌండ్ వద్ద శనివారం సాయంత్రం ట్రాఫిక్ రద్దీలో ఆగిన ఆటో ప్రయాణికుల నుంచి 2 స్నాచర్లు సెల్ ఫోన్లు కొట్టేసేందుకు యత్నించారు. ఆ సమయంలో అదే దారిలో కారులో వస్తున్న సౌత్ వెస్ట్ డీసీపీ చైతన్య కుమార్ దీన్ని గమనించారు. స్నాచర్లను పట్టుకునేందుకు డీసీపీ, ఆయన గన్మెన్ ప్రయత్నించారు. వారిలో ఒకరు పారిపోగా అన్సారీ ఎదురుదాడికి దిగాడు. తన వద్ద ఉన్న కత్తితో గన్మెన్ను పొడిచేందుకు ప్రయత్నించాడు. గన్మెన్ను కాపాడే ప్రయత్నంలో రౌడీ షీటర్ను డీసీపీ వెనక్కి నెట్టారు. పెనుగులాటలో చైతన్య కుమార్ కింద పడిపోగా స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం గన్మెన్ పై కత్తితో దాడి చేస్తున్న అన్సారీపై డీసీపీ 2 రౌండ్ల కాల్పులు జరిపారు. ఒక తూటా భుజంపై, మరొకటి ఛాతీ భాగంలో తగలడంతో అన్సారీ కింద పడిపోయాడు. కాల్పుల్లో కరడుగట్టిన రౌడీ షీటర్ అన్సారీ తీవ్రంగా గాయపడగా అతన్ని పోలీసులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. స్వల్పంగా గాయపడ్డ డీసీపీ, గన్మెన్ మలక్పేటలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. డీసీపీపై దాడి ఘటన తెలియగానే హైదరాబాద్ సిపి సజ్జనార్, దక్షిణ, మధ్య మండల డీసీపీలు స్నేహ మెహ్రా, శిల్పవల్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం రంగంలోకి దిగి ఆధారాలు సేకరించింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అసాంఘిక శక్తుల విషయంలో ఉక్కుపాదం మోపుతామని హైదరాబాద్ సిపి సజ్జనార్ హెచ్చరించారు. కాలపత్త రౌడీ షీటరు మరియు ఒక ప్రాపర్టీ అఫెండరు ఒక మొబైల్ థెఫ్ట్ కి ప్రయత్నం చేయడం జరిగింది. దాన్ని చూసి ఇమీడియట్ గా మన డీసీపీ చైతన్య ఆనే గన్మ్యాన్ ఆనెను పట్టుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. పట్టుకుంటే సమయంలో ఆయన ఇమీడియట్లీ మా గన్మ్యాన్ పైన కత్తితోని దాడి చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఇమీడియట్లీ ఆల్మోస్ట్ ఇంకా మా కానిస్టేబుల్ పైన దాడి జరుగుతుంది, ఇంకా ఆయన ఇంజురీ అయిపోతున్న సమయంలో మా డీసీపీ చైతన్య 2 రౌండ్ ఫైర్ చేయడం జరిగింది. ఒక బుల్లెట్ చేతికి, ఒక బుల్లెట్ స్టమక్ దగ్గర తగిలింది. గన్మెన్ను కాపాడే ప్రయత్నంలో రౌడీ షీటర్ అన్సారీపై డీసీపీ కాల్పులు జరపాల్సి వచ్చిందని సిపి సజ్జనార్ తెలిపారు. ఒమర్ అన్సారీపై 22 పోలీసు కేసులున్నాయని, 2 సార్లు పీడీ యాక్ట్పై జైలుకెళ్లి వచ్చాడన్నారు. ఆటో నడుపుతూ జీవనం సాగించే అన్సారీ స్థానికంగా కొందరు యువకులను చేరదీసి దొంగతనాలు, దోపిడీలకు పాల్పడుతుంటాడని గుర్తించారు. ఘటనపై పూర్తి దర్యాప్తు చేపడతామన్న సజ్జనార్ అన్సారీకి సహకరిస్తున్న వారిని పట్టుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇంజురీ అయిన పర్సన్ మొహమ్మద్ ఒమర్ అన్సారీ అని చెప్పి తెలిసింది. నేటివ్ ఆఫ్ కామాటిపూరా. బట్ ఆనే రౌడీ షీటు కాలపత్రలో మనము ఓపెన్ చేయడం జరిగింది. దాదాపు 20 ఆఫెన్సెస్లో ఆనే పైన కేసెస్ బుక్ కావడం జరిగింది. 2 సారి ఆనే పైన పీడీ కూడా మనము ప్రయోగించడం జరిగింది. సో ఆనే ఈ ఒక 2 పీడీ వల్ల దాదాపు 2 సంవత్సరము జైల్లో కూడా ఉండడం జరిగింది. అంతకుముందు కూడా చాలా ఇలాంటి మన ప్రాపర్టీ అఫెన్సెస్లో ఎక్స్టార్షన్, కొన్ని చోట్ల వెపన్స్తో కూడా అనే ఈ నైఫ్, డ్యాగర్ కూడా దాని దగ్గర నుంచి కూడా దొరకడం జరిగింది. ఆ ఇంకోటి అఫెండర్ కోసం కూడా మనము ఆనే పట్టుకోవడానికి కూడా మా టీమ్స్ కూడా పంపడం జరిగింది. డీసీపీ చైతన్య తెగువకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హ్యాట్స్ ఆఫ్ చెప్పారు. డీసీపీ, ఆయన గన్మెన్ ధైర్య సాహసాలు పోలీసులకు స్ఫూర్తిదాయకమని ఒక ప్రకటనలో కొనియాడారు. శాంతి భద్రతల విషయంలో రాజీ పడొద్దన్న సంజయ్ ఎంతటి వారైనా సరే కఠినంగా వ్యవహరించాల్సిందేనన్నారు.
హైదరాబాద్కి సంబంధించి కేసీఆర్ హయాంలో చేసిన అభివృద్ధితో పాటు 2 ఏళ్ల కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని గ్రేటర్ హైదరాబాద్ నేతలకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సూచించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో గ్రేటర్ నేతలతో ఆయన తెలంగాణ భవన్లో సమావేశమయ్యారు. నగరానికి సంబంధించి పూర్తి అవగాహన ఉన్న హైదరాబాద్ నాయకులు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో క్రియాశీలకంగా పనిచేయాలని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ ప్రజలు బీఆర్ఎస్కు పూర్తి అండగా నిలిచారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజలకు గుర్తు చేయాలని కేటీఆర్ సూచించారు. హైదరాబాద్ అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టి కేవలం రాజకీయాలకే కాంగ్రెస్ ప్రాధాన్యమిస్తోందని ఆక్షేపించారు. 22 నెలల పాలనలో జరిగిన హైడ్రా విధ్వంసాన్ని ఎక్కడికక్కడ వివరించాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. త్వరలోనే 10 నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు వస్తాయన్న కేటీఆర్ జీహెచ్ఎంసీపై 3వసారి గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 3 మంత్రుల తప్పిదం వల్లే బోధన్ నియోజకవర్గంలో పంటలు నీట మునిగాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలో పర్యటించిన కవిత గోదావరి వరద వల్ల నీట మునిగిన పంటలను పరిశీలించారు. ప్రభుత్వం స్పందించి సరైన నివేదిక తెప్పించుకొని పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 3 మంత్రుల పాపం వల్ల ఇక్కడ సుదర్శన్ రెడ్డి గారు, అక్కడ తుమ్మల నాగేశ్వరరావు గారు, ఖమ్మంలో ఉన్నటువంటి మంత్రులు ఇక్కడ మా నిజామాబాద్ రైతులను నిండా ముంచిరని వాళ్ళని ఆరోపణ చేస్తా ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావు గారు, మీరు కేవలం ఒక జిల్లా మంత్రి కాదు, మీరు తెలంగాణ మంత్రి. తెలంగాణలో ఉన్న అందరు రైతులు మీకు సమానమైన విషయం గమనించండి. మా నవీపేట మండలంలో 9 గ్రామాల్లో దాదాపు 5,000 ఎకరాల పంట మునిగింది. నిజామాబాద్ కలెక్టర్ గారు నేను డిమాండ్ చేస్తున్నా, ఈ ఎంఆర్ వాళ్ళు తప్పు లెక్కలు రాసింది. దయచేసి మళ్ళీ ఒకసారి అధికారులు మళ్ళీ రైతుల దగ్గరికి పంపించండి. ఏ రైతులది ఎన్ని ఎకరాలు మునిగిందో నీతిగా నిజాయితీగా నోట్ చేసుకొని పోండి. నేను ఒకటే డిమాండ్ చేస్తున్న కలెక్టర్ గారిని, తక్షణం మీరు నవీపేట వచ్చి విజిట్ చేయండి. ఎకరానికి 50,000 ఖచ్చితంగా రైతులకు పంట నష్ట పరిహారం ఇవ్వాలని నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. కేంద్ర బలగాల నిర్బంధంతో మావోయిస్టు పార్టీకి నష్టం జరగొద్దని కేంద్ర కమిటీలో తీసుకున్న నిర్ణయం మేరకే సాయుధ పోరాటాన్ని విరమించామని మాజీ మావోయిస్టు నేత ఆసెన్న తెలిపారు. ఏకపక్షంగా లొంగిపోయి తుపాకులు అప్పజెప్పామని వస్తున్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని ఆసెన్న స్పష్టం చేశారు. ఇటీవల ఆసెన్న మరో 200 మందికి పైగా మావోయిస్టులు ఛత్తీస్గఢ్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఎదుట మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోయారు. ఇద్దరిని తప్పుపడుతూ విప్లవ ద్రోహులుగా పేర్కొంటూ అభయ్ పేరుతో ఇటీవల లేఖ విడుదలైంది. ఈ లేఖలోని పలు అంశాలను ఖండిస్తూ ఆసెన్న వీడియో విడుదల చేశారు. మారిన పరిస్థితులు, ఈ నిర్బంధము, ఈ స్థితిలో మనం పార్టీని కాపాడుకోవడము, మన విప్లవోద్యమాన్ని కాపాడుకోవడానికి మనం సాయుధ పోరాట విరమణ చేయడం తప్ప మన ముందు మరొక మార్గం లేదని చెప్పనేటువంటి నిర్ణయానికి మా పార్టీ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో అట్లాంటి నిర్ణయానికి వచ్చి సీసీ కోర్ మీటింగ్ లో దాన్ని పెట్టి ఫైనల్ నిర్ణయం చేసుకోవాలని చెప్పనేటువంటిది అనుకోవడం జరిగింది. వర్షాకాలానికి ముందే 2-3 పెద్ద ఆపరేషన్లు జరగడానికి అవకాశం ఉన్నది అని చెప్పనేటువంటిది ఒక అంచనా లేదా కొంత సమాచారం మాకున్నది. నష్టాలు నివారించుకునే ప్రయత్నం చేద్దాం అనేటువంటి దగ్గర నుండి సీసీ కోర్ సమావేశం కాకముందే ప్రభుత్వ సాయుధ బలగాలు అభియాన్ను ఆపేలాగా చేయడంలో భాగంగా మేము అప్పుడంతా ప్రక్రియ నడిపించడం జరిగింది. అది స్థితి మీకు అర్థం కావడం లేదు. మీరు హైదరాబాద్లో కూర్చుంటే మీకు అర్థం కాదు విషయాలు ఏం జరుగుతున్నాయి అని చెప్పారు. ఏదో తమ స్వార్థంతో సుఖలాలసలు అని చెప్పనేటువంటిది అంటున్నారు కదా, అట్లా ఉన్నటువంటి వాళ్ళు కాదు, మీరు తొందరపడుతున్నారు మీరు అనేటువంటిది గుర్తించండి. ఇది మన పార్టీ కామ్రేడ్స్కి అయితే చెప్పాల్సినటువంటిది. మాలో విప్లవతత్వం ఇప్పటికీ ఉన్నది, దిగజారిపోయి వ్యవహరించడం లేదు. ఒక వాతావరణం ఏర్పడ్డది కాబట్టి కేంద్ర ప్రభుత్వం మీద ఏమైనా మనం ఒత్తిడి తీసుకురాగలుగుతామా? దీనికోసం ప్రయత్నం చేద్దాం. ఆ ప్రజాస్వామికవాదులు అనేటువంటి మన టీం ఏదైతే ఉందో వాళ్ళు వాళ్ళకు అది చేయాలనేటువంటిది లేదు, అది నిజాయితీ లేదు. మనం పార్టీ వైపు నుండే చేద్దాం. ఇట్లాంటి దాన్ని ఎట్లా మేము నమ్ముతామని చెప్పి అనుకుంటే మీరే చేసినా పర్వాలేదు, కలిసి చేసినా పర్వాలేదు. ఎక్కడికి రమ్మన్నా నేను వచ్చి కలవడం కోసం సిద్ధంగానే ఉన్నాను. తప్పు చేయలేదు మేము. దాన్ని వెనక్కి తీసుకుంటే బాగుంటుందని చెప్పనేటువంటిది మా అప్పీల్. అంతే. మీరు తీసుకుంటారా తీసుకోరా అని చెప్పనేటువంటిది మీకే వదిలేస్తాం. ఈ దేశవ్యాప్తంగా ప్రజల వైపు నుంచి 99% మంది ప్రజలు ఆహ్వానిస్తున్నారు మేము తీసుకున్నటువంటి నిర్ణయాన్ని. అర్థం చేసుకోండి. లోపల ఉంటే మనకు ఏమి ప్రజల అభిప్రాయం ఏంటిది అనేది మనకేం అర్థం కావడం లేదు. పుట్టిగా గాలికి మాట్లాడడం లేదు. మేము లోపల నుంచి ఎవరినో బయటికి తేవడం అనేటువంటి మేమేం ప్రయత్నం చేయడం లేదు. గమనంలో పెట్టుకొని కామ్రేడ్స్ ఆలోచిస్తారని చెప్పనేటువంటిది. ఈ రకంగా మళ్ళీ ఒక వీడియో జారీ చేయడం ద్వారా ఇంకింత బలహీనపరచాలని చెప్పనేటువంటి ఎలాంటి ఉద్దేశం లేదు. వచ్చే ఏడాది మార్చి చివరికల్లా దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా రూపుమాపాలని లక్ష్యంగా పెట్టుకున్న భద్రతా దళాలు
ఈ ఏడాది ఇప్పటి వరకు 270 మంది మావోయిస్టుల్ని మట్టుబెట్టినట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. 680 మావోయిస్టులను అరెస్టు చేయగా మరో 1225 మంది లొంగిపోయినట్లు పేర్కొంది. భద్రతా దళాలు పూర్తి సమన్వయంతో చేపడుతున్న నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలతో 2004-14 మధ్యకాలంతో పోల్చితే 2014-24 కాలంలో మావోయిస్టుల కారణంగా జరిగిన హింసాత్మక ఘటనలు 53% తగ్గాయని హోంశాఖ తెలిపింది. అదే సమయంలో నక్సల్స్ హింసలో భద్రతా సిబ్బంది మరణాలు 73%, పౌర మరణాలు 70% తగ్గాయని వివరించింది. గత దశాబ్ద కాలంలో నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో 576 పోలీస్ స్టేషన్స్, 336 కొత్త సెక్యూరిటీ క్యాంప్స్, 68 హెలీప్యాడ్లను నిర్మించారు. ఫలితంగా నక్సల్ ప్రభావిత జిల్లాల సంఖ్య గత దశాబ్ద కాలంలో 126 నుంచి 18కి తగ్గింది. మావోయిస్టులకు ఆర్థిక సాయం అందకుండా చేపట్టిన ఆపరేషన్లలో ఎన్ఐఏ 40 కోట్లు, ఈడీ 12 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వాలు మరో 40 కోట్ల ఆస్తులను జప్తు చేశాయి. వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాల్లో గత 10 ఏళ్లలో భద్రతాపరమైన వ్యయం కింద రోడ్ల వంటి నిర్మాణాల కోసం 3,331 కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. నిర్మించారు, నిరుపయోగంగా వదిలేశారు. ఇది ఖమ్మం జిల్లా మధిరలో 100 పడకలతో నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రి దుస్థితి. భవనం పూర్తయి 2 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోలేదు. ఆధునిక హంగులతో ముస్తాబైన కొత్త భవనం కళ్ల ముందే ఉంది. కానీ శిథిలావస్థకు చేరిన పాత భవనంలోనే వైద్య సేవలు కొనసాగించాల్సిన దౌర్భాగ్యం నెలకొంది. దేవుడు వరమిచ్చిన పూజారి కరుణించని చందంగా మారింది ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ వాసుల పరిస్థితి. ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను ఉచితంగా అందించాలన్న ఉద్దేశంతో గత సర్కారు 34 కోట్లతో 5 ఎకరాల విస్తీర్ణంలో 100 పడకల ఆసుపత్రిని అన్ని హంగులతో నిర్మించింది. 23 కోట్లు భవన నిర్మాణాలకు, మరో 11 కోట్లు ఫర్నిచర్, వైద్య పరికరాలకు కేటాయించారు. 204 గదులతో సువిశాలంగా ఆసుపత్రి నిర్మించారు. ఆక్సిజన్ ప్లాంట్, సీసీ రోడ్లు, కాంపౌండ్ వాల్, గార్డెనింగ్ పనులు సైతం పూర్తయ్యాయి. ఆసుపత్రికి సంబంధించిన కొన్ని వైద్య పరికరాలతో పాటు మరికొంత ఫర్నిచర్ అవసరముంది. వైద్యుల నియామకం పూర్తిస్థాయిలో జరిగిన నర్సింగ్ సిబ్బంది, తాగునీటి వసతి, మార్చురీ గది వంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ భవనం నిర్మాణం పూర్తయి ప్రారంభానికి నోచుకోకపోవడంతో కొత్త భవనం అలంకార ప్రాయంగానే మిగిలింది. ప్రజలకు మెరుగైన వైద్యం అందని ద్రాక్షగానే మారింది. పాత ప్రభుత్వ హాస్పిటల్లో బిల్డింగ్ అంతా శిథిలావస్థకు చేరింది. సౌకర్యాలు కూడా చాలా అరాకొరగా ఉన్నాయి. డాక్టర్లు అందుబాటులో ఉండట్లేదు. 100 పడకల హాస్పిటల్ మొత్తం నిర్మాణం పూర్తయినప్పటికీ దాన్ని ప్రారంభించకపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి రోగులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు. ప్రైవేట్ హాస్పిటల్ దోపిడీకి గురవుతా ఉన్నారు. 100 పడకల హాస్పిటల్ని వెంటనే ప్రారంభించాలి. 100 పడకల ఆసుపత్రి పెట్టి చాలా రోజులైంది, ఇంతవరకు దాన్ని ఓపెనింగ్ చేయట్లేదు. ఉన్న హాస్పిటల్ చాలా దీనావస్థలో ఉంది. త్వరగా ఆ 100 పడకల ఆసుపత్రి మాకు శాంక్షన్ చేపియాలి, ఇది అక్కడ ఓపెనింగ్ చేపియాలని మేము కోరుకుంటామండి. కానీ బాధ ఏంటంటే అన్ని ఉన్నాయి అల్లు నోట్ల లాగా గత ప్రభుత్వంలో ఈ ప్రాంతానికి 100 పడకల ఆసుపత్రి ఇచ్చారు. అది పూర్తిగా కంప్లీట్ అయ్యి సుమారు ఒక 5-6 నెలలు పైన అవుతుంది. ప్రారంభాన్ని నోచుకోపోవడం అనేది చాలా బాధాకరం. కొత్త ఆసుపత్రి భవనం అందుబాటులోకి రాకపోవడంతో శిథిలావస్థకు చేరిన పాత భవనంలోనే వైద్య సేవలు కొనసాగించాల్సిన దుస్థితి నెలకొంది. ఎర్రుపాలెం, మధిర, బోనకల్లు మండలాల్లోని 80 గ్రామాల ప్రజలతో పాటు సరిహద్దు ఆంధ్రప్రదేశ్లోని పలు మండలాల ప్రజలు సైతం ఇక్కడికి వైద్యం కోసం వస్తుంటారు. రోజు 300 వరకు ఓపీ సేవలు అందుతాయి. ప్రస్తుతం కొనసాగుతున్న 30 పడకల వైద్యశాల రోగులకు సరిపోవడం లేదు. గతంలో ఆసుపత్రి ఆపరేషన్ థియేటర్ పైకప్పు కొంతమేర కూలిపోయింది. మధ్యలో 100 పడకల గవర్నమెంట్ హాస్పిటల్ కట్టినా కానీ సంవత్సరం అవుతున్నా ఇంతవరకు ఓపెన్ చేయలేదు. ఈ హాస్పిటల్ ఎప్పుడో పురాతన కాలం నుంచి ఉంది. దీనికి 200 పైన రోజుకి ఓపీ వస్తున్నప్పటికీ ఆ 100 పడకల హాస్పిటల్ ఓపెన్ చేయట్లేదు. ఇది త్వరగా ఓపెన్ చేస్తే మదర్లో అందరికీ అందుబాటుగా ఉంటుందని అనుకుంటున్నాం. ప్రభుత్వ హాస్పిటల్ పాతది బాగా అధ్వాన స్థితిలో ఉంది. డాక్టర్ రూమ్ కూలింది, మిగిలినవి కూడా కురుస్తా ఉన్నాయి. ఇక్కడ ఎటువంటి సౌలభ్యం లేకపోయినా కొత్త హాస్పిటల్ అయిపోయి సంవత్సర కాలం అవుతున్నా దాన్ని ఇంత మటుకు ప్రారంభించకపోవటం మధిరికి అనేకమైనటువంటి అనర్థంగా మారింది. పెద్ద ప్రమాదాలు జరిగితే ఖమ్మం హెడ్ క్వార్టర్కి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ లోపల చాలామంది చనిపోయిన దాఖనాలు కూడా ఉన్నాయి. దాన్ని ఉద్దేశించి మధిర ప్రాంతానికి ఒక 100 పడకల ఆసుపత్రి కావాలని చెప్పేసి ఇటీవల నిర్మించడం జరిగింది. దాన్ని పూర్తి చేసి కూడా సంవత్సర కాలం అయింది. అయినా కానీ దానిని ఇంత మట్టికి
ప్రారంభించలేదు. ఇక్కడ నుండి వైద్యం కోసం ఖమ్మం వెళ్లాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా కానీ అధికారులు, ప్రభుత్వం పూర్తి అయిన 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించి ఈ ప్రాంత వాసులకి న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. కొత్త భవనం ప్రారంభానికి సంబంధించి ఉన్నతాధికారులకు నివేదించామని వైద్యాధికారులు చెబుతున్నారు. నవంబర్ 16న TSMIDs నుంచి హాస్పిటల్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మధుర ఏరియా హాస్పిటల్ 100 పడకల హాస్పిటల్. దానిలో కొన్ని మౌలిక సదుపాయాలు మనకు లేకపోవడం వల్ల ఇప్పటి వరకు ఓపెన్ చేయలేదు. వాటికి సంబంధించినవన్నీ కూడా ప్రపోజల్స్ DCHS ఆఫీస్కి పంపించడం జరిగింది. ఇంకా సివిల్ వర్క్స్లో ముఖ్యంగా మార్చరీ బిల్డింగ్ ఒకటి అందుబాటులో లేదు. దాంతోపాటు సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, ధోబీ ఘాట్ అండ్ RO వాటర్ సప్లై పేషెంట్స్ కోసం ఇవి కూడా హాస్పిటల్లో లేవని గుర్తించడం జరిగింది. వీటి కోసం ప్రపోజల్స్ పెట్టాము. వీటన్నిటి నుంచి మనకు పర్మిషన్స్ రాగానే హాస్పిటల్ మొదలు పెడతాం. కొత్త ఆసుపత్రి భవనం ప్రారంభానికి మోక్షం ఎప్పుడు కలుగుతుందా అని నియోజకవర్గ వాసులు ఎదురు చూస్తున్నారు. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని కొత్త ఆసుపత్రి భవనాన్ని ప్రారంభించాలని ప్రజలు కోరుతున్నారు. లండన్కు చెందిన హీలింగ్ లిటిల్ హార్ట్స్ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కరీంనగర్లో 13 మంది చిన్నారులకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు చేశారు. ప్రతిమా ఫౌండేషన్ నేతృత్వంలో ఏటా నిర్వహించే ఉచిత శిబిరం ద్వారా ఇప్పటివరకు 119 మంది చిన్నారులకు శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేసినట్లు వైద్యులు తెలిపారు. గుండె వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులను గుర్తించి శస్త్రచికిత్సలు నిర్వహించాలన్న ఉద్దేశంతో 2018 నుంచి ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈసారి నిర్వహించిన శిబిరంలో 3 నెలల పాపకు శస్త్రచికిత్స విజయవంతం చేసినట్లు వైద్యులు తెలిపారు. ఈ నెల 19 నుంచి 25 వరకు నిర్వహించిన కార్యక్రమంలో 70 మంది చిన్నారులకు గుండెకు సంబంధించిన స్క్రీనింగ్ పరీక్షలు ఉచితంగా చేసి 13 మందికి శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేసినట్లు పీడియాట్రిక్ కార్డియాక్ సర్జన్ రమణ దన్నపనేని తెలిపారు. చిన్నారులకు గుండె శస్త్రచికిత్సలను ఉచితంగా నిర్వహించడం పట్ల వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఈ 1 వీక్ ఇక్కడ చిన్నపిల్లల హార్ట్ సర్జరీ క్యాంప్ జరిగింది. 13 మందికి సక్సెస్ఫుల్గా ఆపరేషన్ చేశాము. కనీసం ఒక 50-60 మందికి మేము 2D ఎకో స్కాన్లు చేసి స్క్రీన్ చేసి వాళ్ళకి అడ్వైజ్ చేయడం జరిగింది. ఈ నార్త్ తెలంగాణలో ఇలాంటి ఫ్రీ సర్జరీలు చాలా అవసరం ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిమా హాస్పిటల్, ప్రతిమా ఫౌండేషన్ ముందుకు రావడం చాలా అభినందనీయం. ఎందుకంటే చాలా మంది ఆపరేషన్ చేయించుకోలేక అలా వదిలేసిన వాళ్ళకి ఇక్కడ ఆపరేషన్ జరుగుతున్నాయి. ఆపరేషన్ చాలా సక్సెస్ఫుల్గా అయ్యాయి. ముందు కూడా ఇలాంటి క్యాంపులే కంటిన్యూ చేయాలని మా అభిలాష. మా బాబుకి పుట్టినప్పటి నుండి హార్ట్లో హోల్ ఉంది. చాలా హాస్పిటల్స్ తిరిగాము. ప్రాబ్లం హెవీగా ఉంది, ఆపరేషన్ చేయాలని చెప్పారు. నాకు ఒక చిన్న స్టేటస్ ద్వారా ప్రతిమా ఫౌండేషన్ లో ఆపరేషన్స్ జరుగుతున్నాయి, కన్సల్టెన్సీ ఉందని తెలిసాక మేము ఇక్కడికి వచ్చి కలిసాము సార్ వాళ్ళని. చాలా బాగా ట్రీట్ చేశారు. మా అబ్బాయికి ఆపరేషన్ జరిగి 4 days అవుతుంది. చాలా బాగా క్యూర్ అయ్యాడు. ఫుడ్ అండ్ మెడిసిన్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు మాకు. పుట్టినప్పటి నుండే హోల్ ఉందని చెప్పారు. బయట ప్రైవేట్ హాస్పిటల్ పోతే 4-5 లక్షలు అయితే అన్నారు. కానీ స్తోమత లేక ఇక్కడ క్యాంప్ పడ్డని తెలుసుకొని ఇక్కడికి వచ్చినాము. 1 రూపాయి కూడా మా చేతి నుంచి పెట్టుకోక ఇక్కడనే ఫ్రీగా చేయించుకున్నాము. మా బిడ్డ ఇప్పుడు చాలా బాగుంది. తండ్రి లేని పిల్లకు చిన్నప్పటి నుంచి హోల్స్ ఉందని తెలిసారు. కానీ పెద్ద అయినాక వెళ్ళిపోతారని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అనుకున్నారు సార్. కానీ నాకు రీసెంట్ ఫోన్ వస్తే మేము వచ్చాము. సార్ అమ్మ హోల్స్లో ప్రాబ్లం ఉంది, పక్కన కూడా నరము మూసుకుపోయిందమ్మా, పిల్లకు ఊపిరితిత్తులో బ్లడ్ వెళ్ళిపోతుందమ్మా, సార్ వాళ్ళు వచ్చారు ఆపరేషన్ చేపిస్తారంటే సరే అని చెప్పి మేము మనసు పూర్తిగా పిల్లకు మా పిల్ల అనుకొని మేము ముందుకు వచ్చాము. కానీ మా ముందుకు వచ్చిన అందుకు డాక్టర్లు కూడా మాకు 100కు 100 సపోర్ట్ చేశారు. పిల్లకు ప్రాణభిక్షం వేశారండి. మా బాబు పుట్టాడు. హాస్పిటల్స్ జనరల్గా చెకప్కి వెళ్ళినాం. హార్ట్లో డిఫరెంట్ సౌండ్ వస్తుందన్నారు. బట్ మేము తర్వాత ప్రతిమలకు వచ్చాము. సార్ అన్నాడు మన క్యాంప్ ఉంది ప్రతిమలో, నేను చేపిస్తాను, టెన్షన్ తీసుకోకండి అని అన్నాడు. ట్రీట్మెంట్ ఇచ్చి అంతా క్యూర్ అయ్యాక సెకండ్ డే సర్జరీ చేశారు. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని చెప్పాడు సార్ కూడా. ఇప్పటికైతే నా కొడుకు బాగానే ఉన్నాడు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా షేక్పేట్లో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. आप सोचिएगा, आप 1 मिनट के लिए गौर करिए. राहुल बाबा हैं ऊपर, राहुल गांधी साहब हमारे बेचारे चीखते हैं, चिल्लाते हैं, मोहब्बत की दुकान बोलते हैं, हर दिन पुकारते रहते हैं मोहब्बत की दुकान, मोहब्बत की दुकान, नफरत का बाजार, मोहब्बत की दुकान, ये बोलते रहते हैं हर दिन. जब बीजेपी के राज्यों में, बीजेपी के रियासत के राज्य हैं जो जैसे उत्तर प्रदेश है, अगर वहां बुलडोजर चलता है, राहुल बाबा बड़े परेशान हो जाते हैं, बोलने लगते हैं कि ये तो नफरत का बाजार है, मोहब्बत का दुकान चाहिए, बुलडोजर राज नहीं चाहिए. मैं पूछना चाहता हूं राहुल बाबा से, क्या है आपको हैदराबाद में जितने बुलडोजर चल रहे नहीं दिख रहे आपको? हैदराबाद में जितने गरीबों के घर गिरा डाल रहे वो नहीं दिख रहा आपको?
यहां बुलडोजर चली तो अच्छी बात है, वहां बुलडोजर नहीं चली तो अच्छी बात नहीं है। दूसरी बात, राहुल बाबा बोलते हैं कि गुजरात मॉडल बेकार है। यहां रेवंत रेड्डी साहब क्या बोल रहे हैं? रेवंत बाबा, गुजरात मॉडल शानदार है, गुजरात हमारे लिए मिसाल है, साबरमती उन्हों बना है, मैं मूसा बनाता हूं, यहाँ के गरीबों को निकाल फेंकता हूं और जो भी करना है करता हूं, मनमानी करता हूं। राहुल बाबा ऊपर बोलते हैं कि चौकीदार चोर है। रेवंत रेड्डी साहब क्या बोल रहे हैं? चौकीदार चोर नहीं है, बड़े भाई है। चौकीदार चोर नहीं है, बड़े भाई है। राहुल गांधी बोलते हैं अदानी फ्रॉड है। रेवंत रेड्डी क्या बोलते हैं? अदानी फ्रेंड है। रेड कारपेट वेलकम है अदानी साहब के लिए। राहुल गांधी साहब सीबीआई को खराब चीज बोलते हैं। राहुल गांधी साहब ये कहते हैं कि सीबीआई जो है बीजेपी के पॉकेट इंस्टीट्यूशन है, पर रेवंत रेड्डी साहब उसी सीबीआई को आज केस दे रहे हैं तेलंगाना में, केसीआर साहब को अंदर डालो बोल के। तो इसीलिए मैं आपको सोचने के लिए मजबूर करना चाहता हूं और एक और चीज भी पूछना चाहता हूं। हाल ही में जब राज्यसभा में हमारे फ्लोर लीडर सुरेश रेड्डी साहब भी यहीं पे है राज्यसभा के, वक्फ अमेंडमेंट एक्ट लाया गया था बीजेपी की हुकूमत की तरफ से। तो जब अमेंडमेंट बिल आई थी तो हमारी पार्टी ने उसकी मुखालिफत की, उसके खिलाफ 4 वोट हमारे थे राज्यसभा में, चारों के 4 वोट दिए हम, और साथ ही साथ कस के बोले कि नहीं करना है, ये नहीं करो, अच्छी बात नहीं है, कंसल्टेशन करो, कंसेंसस लाओ, और कुछ हो सका तो हर किसी के दिल में जो एक सवाल है उसकी जवाब देने की आप कोशिश करो। यही सुरेश रेड्डी साहब बोल रहे थे, पर हो गया, क्योंकि उनके पास ताकत है, बीजेपी के पास, हो गया, बिल पास हो गया। आपसे पूछना चाहता हूं, यहां पे काफी सारे दानिशमंद लोग हैं, आप काफी सारे सोच के समझ के सियासत समझने की कोशिश करने वाले हमारे भाई बहन से पूछना चाहता हूं, पूरे हिंदुस्तान में 28 रियासतें हैं। इन 28 रियासतों में सिर्फ 3 जगह कांग्रेस की हुकूमत है। आपको पता है ये बिल पास होने के बाद, वक्फ अमेंडमेंट बिल, कौन सी पहली रियासत है हिंदुस्तान में जिन्होंने एक यहां पे जीओ ला लिया उस कानून को लागू करने के लिए? पहली हुकूमत हिंदुस्तान में, कोई बीजेपी हुकूमत नहीं थी, कोई बीजेपी रियासत नहीं थी। पहली रियासत जो वक्फ कानून को बदलने के बाद लागू करने की कोशिश करने वाली हुकूमत थी तेलंगाना की हुकूमत। उन्होंने जीवो लाया यहां पे। क्या जल्दी थी भाई आपको? इतने में कोर्ट स्टे दे दिया सुप्रीम कोर्ट, तो अलग बात है। क्या जल्दी थी आपको कि आपकी पार्टी वहां इतराज करती है, आपकी पार्टी मुखालिफत करती है दिल्ली में पार्लियामेंट में, पर यहां के जो लीडर है, यहां के जो चीफ मिनिस्टर है, जल्दबाजी में जीओ निकाल दिए, जल्द ही जल्द इंप्लीमेंट करने की कोशिश कर रहे थे। मैं बस इतना ही पूछना चाहता हूं आपसे, ये आदमी कांग्रेस का है या बीजेपी का है? एक और चीज आप सोचिए, 1 साल पहले 27 सितंबर को एक छापा मारती है ईडी तेलंगाना रेवेन्यू मिनिस्टर के घर पे। 1 साल पहले 27 सितंबर 2024 रेड होता है। जिस दिन रेड होता है तेलंगाना में रेवेन्यू मिनिस्टर के घर पे, 2 दिन रेड चला। टीवी वाले ब्रेकिंग न्यूज डाल रहे थे कि अंदर नोट गिनने के मशीन जा रहे हैं, भाई इतने सारे पैसे है बोल के। आज 1 साल से ज्यादा हो गया, ना ईडी मुंह खोल रही, ना मिनिस्टर मुंह खोल रहा। क्या हुआ? ईडी एक कांग्रेस मिनिस्टर पे रेड मारती, कुछ नहीं निकलता बाहर। क्या बरामद हुआ? केस बनाना है, नहीं बनाना है, क्या मिले, कौन चोर है, कितना पकड़ा गया, कुछ नहीं। 1 साल हो गया।